వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జరుగుతున్న లోక్సభ ఎలక్షన్ అంతా కూడా మోడీ సెంట్రిక్గా జరుగుతుంది. ప్రధాని మోడీ సెంట్రిక్గా. మోడీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలందరూ కూడా కోరుకుంటున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో ఓటర్లు డిసైడ్ చేసుకునేది కూడా మోడీకి ఓటు వేయాలన్నా వేయకూడదా. మోడీకి వేయాలని డిసైడ్ అయిన వాళ్ళంతా మోడీకి వేస్తారు, అభ్యర్థులను చూడరు. మోడీకి వద్దు అనుకున్న వాళ్ళు అక్కడ కూడా అభ్యర్థులను చూడరు, ఇంకొక పార్టీని ఎంచుకుంటారు. ప్రాంతీయ పార్టీయో జాతీయ పార్టీయో, వాళ్ళకి ఏ పార్టీ అంటే ఆ పార్టీ నచ్చితే. అయితే ఈ మోడీ చుట్టూ జరుగుతున్న ఎలక్షన్స్లో మోడీ ప్రధాని అయితే మోడీ ఎన్ని సంవత్సరాలు ప్రధానిగా ఉంటారు? బీజేపీ లాస్ ఒకటి ఉంటుంది. బీజేపీ లాస్ ఏంటంటే 75 సంవత్సరాలు దాటితే ఇక వాళ్ళు పదవుల్లో ఉండకూడదు. చాలామందిని అట్లా రిటైర్మెంట్ చేసినారు. వెంకయ్య రిటైర్మెంట్ అయిపోయినారు. అట్లా చాలామంది బీజేపీలో చాలామంది లీడర్లను 75 సంవత్సరాలు కాగానే వాళ్ళని రిటైర్మెంట్ ప్రకటించేస్తారు. బీజేపీలో అదొక సిద్ధాంతం. అదే ఇక్కడ చూద్దాం. ఒకవేళ మోడీ ఇప్పుడు ప్రధాని అయితే ఆయన 1950లో ఆయన డేట్ ఆఫ్ ఇయర్ 73 ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకొక 2 ఇయర్స్ మాత్రమే ఆయన ప్రధానిగా కొనసాగుతారు ఇప్పుడున్న బీజేపీ లాస్ ప్రకారం. మోడీని కొనసాగించాలనుకుంటే మళ్ళీ బీజేపీ లాస్ మారుస్తారా, మోడీ కోసం బీజేపీ లా మారుతుందా అనేది తెలియదు. బీజేపీ సిద్ధాంతాలు మారుతాయా అనేది తెలియదు. కానీ సిద్ధాంతాలు మార్చకపోతే మాత్రం 2 ఇయర్స్ మాత్రమే మోడీ ప్రధానిగా ఉండే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ 2024, 2026 లాస్ట్. 2026 మోడీ ప్రధానిగా ఉంటారు, అంతవరకే. ఆ తర్వాత లాస్ట్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరిని పెట్టుకోవాల్సిందే. ఎవరికి అవకాశం ఉందనే చర్చ ఆల్రెడీ నడుస్తుంది. ఎవరిని అధికారం పెట్టవచ్చు? ఇప్పుడైతే మోడీ తర్వాత బీజేపీలో నెంబర్ 2 అమిత్ షా, కేంద్ర హోంమంత్రి. ఆయనకు అవకాశం ఉందా? ఆయన ఏజ్ వచ్చేసి 1964, 59 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆయనకు మస్తు టైం ఉంది. అమిత్ షాకి ఇంకా చాలా టైం ఉంది. కానీ అమిత్ షా సమర్థుడైన అమిత్ షాను ఆర్ఎస్ఎస్ అంత కీలకంగా నమ్ముతుందా? ఆర్ఎస్ఎస్ఏ ప్రధాన అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ప్లస్ మొత్తం బీజేపీని అంతా కూడా ఏకతాటి పైన నడిపే శక్తి సామర్థ్యాలు అమిత్ షాకు ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్. ప్లస్ మోడీ అమిత్ షాకు డిఫరెన్స్ మనం చూసినాం. మోడీ తొనకడు, ఆయన ఏం చేయాలో చేస్తాడు, సైలెంట్గా ఉంటాడు. కానీ అమిత్ షా అట్లా కాదు. ఇక్కడ ఏమనిపిస్తే అది చెప్పేస్తాడు. అట్లాంటి లక్షణాలు ఓపెన్ టాక్. అమిత్ షా ఓపెన్. ఒక మనిషి మీద ఆయన కోపం ఉంటే దాన్ని ఓపెన్గా ప్రకటించేస్తారు, దాని కోపాన్ని. అట్లా చాలామంది అమిత్ షాకు శత్రువులు కూడా అయ్యారు బీజేపీలోనే. కాబట్టి అమిత్ షా ఒక ప్రధాని హోదాలో బీజేపీని నడిపించగలడా అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఆర్ఎస్ఎస్ ముందు ఒక క్వశ్చన్ ఉంది, బీజేపీలో ఉంది, బయట కనిపిస్తున్న చర్చ కూడా అది ఉంది. అట్లా అమిత్ షా మైనస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అమిత్ షాకి ఛాన్స్ ఉందా లేదా అనేది ఒకటి తెలియదు. ప్లస్ యోగి ఆదిత్యనాథ్ యూపీలో మళ్ళీ గవర్నమెంట్ తీసుకొచ్చిండ్రు. ఆయన ప్రధాని తర్వాత అంత ఖ్యాతి సంపాదించారు యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ మోడీ తర్వాత బీజేపీని నడిపించేది, బీజేపీ పగ్గాలు ఆయన చేతికి పోతే ఇట్లాంటి చర్చ ఉంది ఆల్రెడీ. ఆయన భాష లేకపోతే ఆయన వేషధారణ అవన్నీ కూడా అందరిని ఆకట్టుకున్నాయి. ఆర్ఎస్ఎస్ చాలా దగ్గర. సేమ్ ప్రధాని ఎట్లయితే ఇప్పుడున్న మోడీ ఎట్లయితే బీజేపీని నడిపించగలుగుతారో అట్లా నడిపించగలడన్న సమర్థత ఉంది ఆయనకు అనేది ఒక చర్చ ఉంది. ఆయనకు జస్ట్ 51 ఇయర్స్ కాబట్టి ఈయనకి ఇంకా చాలా సంవత్సరాలు, వాళ్ళ సిద్ధాంతం 75 ఇయర్స్, ఆల్మోస్ట్ ఇంకా 24 ఇయర్స్ ఆయన బీజేపీలో రకరకాల పదవులు అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్కి ఛాన్స్ ఉందా అనే చర్చ ఒకటి ఉంది. సేమ్ టైం గడ్కరీ, ఈయన కూడా బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే, కాకపోతే 66 ఇయర్స్ వచ్చినాయి. గడ్కరీ కూడా మంచి కేంద్ర మంత్రుల్లో మంచి పేరు సంపాదించుకున్న గడ్కరీ, ఆయన బీజేపీని నడిపించగలడన్న చర్చ ఒకటి నడుస్తూ ఉంది. ప్లస్ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు కేంద్ర. 1959, 64 ఇయర్స్ ఆమెకు ప్రస్తుతం. ఆమె కూడా ఎలిజిబుల్. ప్లస్ అన్నామలై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు. కొన్ని రోజుల్లోనే తమిళనాడులో బీజేపీని సమర్థంగా నడిపిస్తున్న యువ నాయకుడు అన్నామలై. మొత్తం అన్నామలై వచ్చిన తర్వాతనే తమిళనాడులో బీజేపీకి ఒక స్టేచర్ వచ్చింది. అంతకుముందు లేదు, బీజేపీకి అంత స్టేచర్ లేదు. పార్టీ ఉంది కానీ నడుస్తుంది అంతే. కానీ అన్నామలై వచ్చిన తర్వాత కొంత ఊపు వచ్చింది తమిళనాడులో. ప్లస్ దేశవ్యాప్తంగా అందరిని దృష్టిని ఆకర్షించిండు అన్నామలై. కాకపోతే యువకుడు, జస్ట్ 39 ఇయర్స్ ఉన్నాయి ఆయనకి. జస్ట్ 39 ఇయర్స్, 1984 ఆయన డేట్ ఆఫ్ ఇయర్. బీజేపీలో ఎవరైనా ప్రధాని కావాల్సిన అవకాశం ఉంది కదా, ఎవరైనా కావచ్చు ప్రధాని. అట్లా ఈ మోడీ తర్వాత ఎవరు? ఇప్పుడు మోడీని చూసి ఓటేస్తే మోడీ 2 ఇయర్స్ ఉండి వెళ్ళిపోతే తర్వాత అయ్యే ప్రధాని ఎవరు? ఒకవేళ గెలిస్తే, ఇవన్నీ గెలిస్తే టర్మ్స్ నేను చెప్పేది, బీజేపీ సెంట్రల్లో గెలిస్తే మోడీ ప్రధాని అయితే
నెక్స్ట్ మోడీ 2 ఇయర్స్ మాత్రమే ఉంటే వాళ్ళ సిద్ధాంతాలు ఏమి మార్చకపోతే నెక్స్ట్ వీళ్ళలో ప్రధానమంత్రి అయ్యేది ఎవరు, బీజేపీని లీడ్ చేసేది ఎవరు, బీజేపీని మళ్ళీ మోడీ అంత పర్ఫెక్ట్గా మోడీ ఎట్లా నడిపిస్తుండో అంత పర్ఫెక్ట్గా నడిపించే వాళ్ళు ఎవరన్న చర్చ ఒకటైతే రాజకీయ వర్గాల్లో సెంట్రల్ లెవెల్లో నడుస్తుంది. అందుకే నేను ఈ ఫిగర్స్ అంతా మీకు చెప్పిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.